చేసేటువంటి పరిస్థితి ఉండదు. 500 మందితో రమ్మని చెప్పేసి ఒక కండిషన్ పెట్టడమే ఒక చాలా విచారించదగ్గ విషయం, ఖండించదగ్గ విషయం. 500 మందితో రావడానికి ఏమి నారా లోకేష్ గారు కాదు, వచ్చేది జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. 500 మందితో రావడం అసలు జరిగే పనేనా? ఇప్పటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మాజీ ముఖ్యమంత్రి వస్తే కేవలం 500 మందితోనే రండి అని చెప్పేసినటువంటి ఆర్డర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఒకవేళ అలాంటి ఆర్డర్స్ ఇస్తే ప్రజా బలం ఉన్నటువంటి నాయకులు వచ్చినప్పుడు అలా ఆపగలిగే సత్తా పోలీసులకు ఉంటుందా? నిజంగా 501వ వాడి మీద రౌడీ షీట్ కట్టేటువంటి చరిత్ర అంత గట్స్ మీకుంటే రాసి పెట్టుకోండి. ఒక 4,000 నుంచి 10,000 మంది మీద రౌడీ షీట్ కట్టడానికి ఈరోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంటారా, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అంటారా, రెడీగా ఉండాలి. మీరు పుస్తకాలు పెన్నులు పట్టుకుని రెడీగా ఉండాలి, స్టేషనరీ కనుక్కుని. ఎందుకు ఇలాంటి పిచ్చి వ్యవహారాలు చేస్తారు? లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే క్వశ్చన్ చేసేది మీరే. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే క్వశ్చన్ చేసేది మీరే, మళ్ళీ ఆంక్షలు పెడితే దాన్ని క్వశ్చన్ చేసేది మీరే. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి వెంకటేష్ గారు? సార్, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒక 50 మంది పోలీసుల్ని 200 మంది పోలీసులను మోహరించడం కాదు, అక్కడ ఎంత మంది పోలీసులు ఉంటే ఆ క్రౌడ్ ని మేనేజ్ చేయగలుగుతారు అనేది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అంటారు. ఆ క్రౌడ్ మెయింటైన్ చేయాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక 1000 మందిని పెడతారా, 10,000 మందిని పెడతారా, లేదా మనిషికి ఒక పోలీసుని పెడతారా అనేది ప్రభుత్వం యొక్క ఇష్టం. కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత తప్ప. ఈయన పర్యటనకు వెళ్ళినప్పుడల్లా పోలీసులు పెట్టడం ఒకటేనా? కాదండి, ఈయన పర్యటనకి చేసినప్పుడల్లా పోలీసులు డిప్లాయ్ చేసుకుంటే వెళ్ళటమేనా ప్రభుత్వం పని? పరిపాలన కరెక్ట్. ఇప్పుడు పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో మామిడి రైతులకి వ్యతిరేకమైన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రేటు తెచ్చుకున్నటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు ఈ రాష్ట్రంలో కేవలం ఈ రాష్ట్రం యొక్క దయా దాక్షిణ్యాల మీద కేంద్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి గప్పాలు కొడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం. మరి మీరు ఎంత రేటు తీసుకొచ్చారంటే దాని గురించి మాట్లాడే పరిస్థితి కాదు. ఆల్రెడీ మీరే చెప్తున్నారు, ఈ రోజు మామిడి రైతులు మొత్తం పూర్తిగా నష్టపోయారు, సీజన్ కూడా అయిపోయినటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పాము మనం? కుప్పం యొక్క కూరగాయలను కానివ్వండి, కుప్పం యొక్క పంటలను కానివ్వండి, చిత్తూరు జిల్లాలో పండిన పంటలను కానివ్వండి, మనం ఫ్లైట్లతో పక్క దేశాలకు ఎగుమతి చేసేటువంటి పరిస్థితి కల్పిస్తానని చెప్పేసినటువంటి ముఖ్యమంత్రి. మరి ఈ రోజు జరిగినటువంటి ఈ నష్టాన్ని అడ్రస్ చేయాల్సింది ఎవరు సార్? టీవీలుగా మీరు చేస్తారా, లేకపోతే ఇంటలెక్చువల్ గా ఉన్నటువంటి మేము చేస్తామా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రతిపక్ష పార్టీలు చేస్తారా? ప్రైమరీ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళకు వచ్చే అప్లాజ్ చూసి ప్రభుత్వం భయపడుతుందని చెప్పేసి మనం మాట్లాడాలి. ఒక నాయకుడు రోడ్డు మీదకి వస్తే నిజంగా అక్కడ ప్రభుత్వం సక్రమంగా ఆ ఇష్యూని అడ్రస్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఏం పని పాట లేక అక్కడికి వెళ్తాడా? ఈ రోజు ప్రపంచం మొత్తం చూస్తుంది. చిత్తూరు రైతులు తీసుకొచ్చి నేషనల్ హైవే మీద మామిడికాయలను పోసి వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తున్నారు. ఒక రాష్ట్ర పార్టీగా ఆ పార్టీకి అడ్రస్ చేయాల్సినటువంటి ఇష్యూ లేదా, బాధ్యత లేదా ఆ నాయకుడికి? ఉంది కాబట్టి అతను వెళ్తున్నాడు. మీరు కరెక్ట్ గా పరిపాలన చేసినట్లయితే ఎవడు చూస్తాడు సార్ జగన్మోహన్ రెడ్డి మొహం? అంటే మీరు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి అతను సక్సెస్ అవుతున్నాడు. దీన్ని మీరు జీర్ణించుకోలేక మేము 500 మందికి ఇచ్చిన పర్మిషన్లు కూడా తీస్తున్నారు అని అంటే మీ లోకల్లో ఉన్న ప్రెసిడెంట్, తెలుగుదేశం ప్రెసిడెంట్ చెప్తే పోలీసు ఆల్రెడీ ఇచ్చిన పర్మిషన్ కూడా తీసేస్తామనే కదా మీరు చూపించిన వీడియోలో వచ్చినటువంటి ఉద్యోగాలు చేసుకోవాలి కదండి, లేకపోతే వీఆర్కి వెళ్ళిపోతారు. అదే సార్, ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలన పోలీసులు తప్పట్టు మాకండి. అవునంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఫాల్ట్ అని మీరు ఫైండ్ అవుట్ చేయండి, కానీ హైలైట్ చేయండి. కానీ వాళ్ళు రేపొద్దున ఉద్యోగాలు అది ఒకవేళ అతను డినై చేశాడు అనుకోండి, అక్కడ ఉన్న ఎస్ఐ రేపొద్దునే చిత్తూరు ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, వీఆర్లో రండి, రేపు హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు జరుగుతాయి, హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలకి ఏర్పాట్లకి మీరు బందోబస్తుకి వెళ్ళాలని మెమో పంపిస్తారు. అది సార్, ఇప్పుడు నలుగురు ఉన్నటువంటి ఈ ప్యానల్లోనే చేసినటువంటి ఒక పనిని దీనిని మరొక రకంగా దీన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడండి, సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అజయ్ గారు. ప్రభుత్వ పరంగా చేయొచ్చండి, తప్పేం లేదు. కాకపోతే ఆయన పార్టీ స్పోక్స్ పర్సన్ అండి. మీ స్టాండ్ మీరు ఎట్లా చెప్తారో ఆయన స్టాండ్ అంటే చెప్తాడు ఆయన. రేపు ఇప్పుడు 500 మందిని అన్నారు సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి 500 మందితోనే వచ్చాడు అనుకుందాం, వాళ్ళ మీద కూడా కేసులు కట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి కోసమే కట్టామండి, లేకపోతే మాకేం అవసరం అని చెప్పేటట్టు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మీరు చేసే పరిపాలన సరిగ్గా చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ బయటకు వచ్చినా ఎవడో దేకే పరిస్థితి ఉండదు. మీరు ఫెయిల్ అయ్యారు మామిడి రైతులను అడ్రస్ చేయడంలో, మిర్చి రైతులను అడ్రస్ చేయడంలో, పొగాకు రైతులను అడ్రస్ చేయడంలో.
మానవ హక్కుల ఉల్లంఘన చేయటంలో మీరు సక్సెస్ అయ్యారు. వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి మీద ఆంక్షలు పెట్టడం ఏంటండి? నిన్న దీన్ని ఒకటండి, ఖండిస్తారు. నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా సమయస్ఫూర్తితోటి చాకచక్యంగా వైఎస్ఆర్ గారి విగ్రహం ధ్వంసం చేసిన విజువల్ చూద్దాం అనకాపల్లిలో. మరి దీని మీద అనకాపల్లి గౌరపాలెమాట, మరి దీని మీద పోలీసు అక్కడ ఏమైనా కేసు కట్టారా తెలియదు. ఇంకా వీ నీడ్ టు నో, అది రావాలి. ఇప్పుడైతే అది చాలా శ్రమ కోర్చి టైం తీసుకొని మరీ ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. అజయ్ గారు దీనికి ఏంటండి మీ సమాధానం? ఇప్పుడు ఆ విగ్రహం కూల్చడం మనకు కనపడుతుంది, దాంట్లో నిజ నిజాలు ఏంటో తెలియాలా? ఆ లే కార్యకర్తలు, మన కార్యకర్తలు, ఇంకోడో బయటోడో అన్ని విషయాలు తెలిస్తే అందరి మీద కేసు పెట్టి అందరినీ లోపల మీ కార్యకర్తలు స్పెసిఫిక్ గా మీ కార్యకర్తలు అని చెప్పి అంత సోషల్ మీడియా అంతా కూడా నిన్న ఆ వీడియో చక్కర్లు కొట్టింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారని చెప్పి అందరూ కూడా అక్కడ అనకాపల్లి జిల్లా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, పోస్టులు పెట్టడం జరిగింది. మళ్ళీ మీ వాళ్ళు అవునో కాదో తెలియాలి, జరగాలి. చేస్తారులేండి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రమేష్ గారు పోలీసు నిదానంగా చేస్తారు. వెయిట్ చేయండి, పరుగులు పెట్టుకుంటూ వెళ్ళలేరు కదా. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ఇప్పుడు వర్ధవన్ గారు చెప్పినట్లు పోలీసులు ఈ రోజున రకరకాల ఆంక్షలు పెడుతున్నారు. మీరు రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు ఉంటే కూడా రేపొద్దున ఆ విగ్రహం కూడా మమ్మల్ని భయపెడుతుందనే పరిస్థితుల్లో ఈ రోజు విగ్రహాలు కూడా